స్నేహాలు నిలబడింది. నిలిచిపోతాడేమో అని భయం. ఆ కాంపౌండ్లో మంచి వెళ్ళిపోలేదు. అక్కడే శారదా కాలనీలో కూర్చొని గొంతెళ్ళిపోతుంది. 5 గంటల కన్నా మీటింగ్కి వెళ్తా బయటకు వచ్చారు. ఎవరు ఇల్లు మా తిరుపతి ఇష్టమే. ఒక నిమిషం ఆలోచించాను. తప్పకుండా వస్తాను, పోస్ట్ వేయండి అన్నాడు. అని చెప్పిన తర్వాత కాలు పట్టుకొని ప్రార్థన చేయండి, భుజం మీద చేసి ప్రార్థన చేస్తాను. నో, కళ్ళ నీళ్ళు వచ్చేసింది, నాకు ఏడుపు వచ్చేసింది. ఈ చెయ్యి తీసుకొని ఎదురు పెట్టుకున్నా. దైవజనుడు చేసిన మాట నేను తెలిసిన, నీ తల మీద ఒక ప్రత్యేకమైన విషయం ఉంది, దాన్ని తాకనన్నాడు. దాన్ని తాకను. అంతేకాదు, పెద్దవాడిగా చెప్తున్నాను, నీ తల నీ చెట్టు స్నేహాలు నేను ఎప్పుడు అంగీకరించు. వాడి స్నేహం మారిందనుకున్నప్పుడు నేను వాడికి ఏం చేయను, నాకు దూరం చేసుకుంటాను అంతే. వాడిని ఆ వ్యక్తితో స్నేహం చేస్తే నేను ఎవరితో చెప్పను, నేను దూరం చేసుకుంటాను. అతని స్నేహం బాగోలేదు అనుకున్నప్పుడు నా దగ్గరికి రాకుండా కట్ చేసుకుంటాను. నేను దొరుకుతాను. ఆయన అనకూడదు కదా, వాళ్ళు ఆ వ్యక్తిని అనకూడదు, నీ స్నేహం బాగోలేదురా అని. ఒంటరితనమైన అనుభవిస్తాను తప్ప పరిశుద్ధులు ఎవరితో పడితే వాడితో స్నేహం చేయరు. ఒంటరిగా బతుకుతాడు. యోసేపు ఒంటరిగా బతకలేదు అని ఒంటరిగా బతకమంటారు. పరిశుద్ధులతో సహవాసం ఉండాలి. ఎవరితో పడితే వాడితో స్నేహం. నీ స్నేహితులు ప్రత్యక్షత కలిగిన పేతులు అంటారు. వాళ్ళని నిలబడింది, నిలిచింది. ఆ ప్రతిష్టను మనం కాపాడుకోవాలి. స్నేహం భద్రపరం తీసుకెళ్ళద్ది. 5వది మరణం. అదే మాట. ఎప్పుడు నేను చెప్తాను, మన మాటలు జీవాన్ని నిర్ణయిస్తాయి, మనల్ని నిర్ణయిస్తాయి. మరణము జీవము 4 విషయం. 26 సంవత్సరాల సేవ జీవితంలో ఈ నోటితో దీవించాను. మరణ సరిహద్దుల్లోకి వెళ్ళిన వాడిని బయటకు లాక్కొచ్చింది తప్ప నాకు తెలిసి 1% కూడా చనిపోవాలని, వాడికి కీడు జరగాలని నా మనసులో కూడా కోరుకోలేదు. కానీ 2013 సంవత్సరంలో ఒక భయంకరమైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు దేవుణ్ణి అడిగాను, ఇంత పరిస్థితి జరిగితే ఎందుకు మౌనంగా ఉన్నావు? నా శత్రువులు ఎందుకు నా కళ్ళ ముందు నడుస్తున్నావు?